అందరికీ నమస్తే అండి. ప్రభుత్వాలు ప్రజలు నియంతృత్వాన్ని సహించరు, మోనోపలిజాన్ని సహించరు. అటువంటి పాలకులు వస్తే ఖచ్చితంగా నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తారు. అది మనం గత 5 ఏళ్ల పాలనను చూసి నేర్చుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నియంతృత్వ ప్రభుత్వం అనే అపవాదం అయితే ప్రభుత్వం మీద లేదు. ఏ వర్గాలైనా సరే, ప్రజలైనా సరే, సామాన్యులైనా సరే, ఇవి ఏ పార్టీలైనా సరే, ఏ వర్గాలైనా సరే రోడ్లు ఎక్కొచ్చు, నిరసన తెలపొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, ఆ స్వతంత్రత ఉంది. సో ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తుందేమో, మొండిగా వ్యవహరిస్తుందేమో అనిపిస్తుంది అన్నమాట. ఉదాహరణకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈరోజు 3వ రోజు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. చూడండి, ఈ ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఈరోజు మార్నింగ్ ఫోటో అనమాట. సో ఆయన దీక్షకు మద్దతు బాగానే ఉంది, వివిధ వర్గాల వాళ్ళు వెళ్తున్నారు, ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అండ్ విజయసాయిరెడ్డి గారు అండ్ అంటే ఇతర పార్టీల వాళ్ళు, కొంతమంది పెద్దలు కూడా, వివిధ మీడియా వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. సో అక్కడ నెమ్మదిగా, ఎందుకంటే ఆయన పెట్టిన ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు మంచివే, సహేతుకమైనవే. అదేమి ఆయన పర్సనల్ అవసరాలకు తగ్గట్టో, ఆయన పార్టీ అవసరాలకు తగ్గట్టో కాదు. అండ్ గతంలో వీళ్ళు హామీ ఇచ్చినవే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు హామీ ఇచ్చినవే. ఇప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్లో ఫస్ట్ డిమాండ్ ఏంటి? బీసీ రక్షణ చట్టం అమలు చేయండి అన్నారు. అది నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందేగా. సో దాని మీద ప్రభుత్వం సానుకూలంగా ఒక ప్రకటన చేస్తే అయిపోద్దిగా. సో దీని మీద అలాగే రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు అన్నారు. మంచిదేగా, కేటాయిస్తామని చెప్పొచ్చుగా. అక్కడ బీసీల కోసం, బీసీ భవన్లు కట్టడానికో, బీసీ కార్పొరేషన్ల కోసమో, బీసీ వర్గాలకు ఈ 1000 ఎకరాలు ఫిక్స్డ్, దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వం అని చెప్పేస్తే అయిపోద్ది కదా, మంచిదే కదా. అలాగే బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, ఇది కూడా గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ బీసీ కార్పొరేషన్లు నామకే వస్తే ఉన్నాయి తప్ప నిధులు ఇవ్వాలి. సో ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి బీసీ కార్పొరేషన్లకు అంటున్నారు. ఇది అంటే ఈ డిమాండ్లు అమలు చేయడం వలన కూటమి ప్రభుత్వానికి కూడా ఒక రకంగా మంచి పేరే వస్తుందన్నమాట. అలాగే సమగ్ర కులగణన, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు అనేవి అంత ఈజీ కాదు. తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చూసినప్పటికీ అది న్యాయపరంగా సాధ్యపడలేదు. రిజర్వేషన్లు అనేది కొంచెం సున్నితమైన అంశం, న్యాయపరంగా కొంచెం డెప్త్గా వెళ్ళాలి. ఇది పక్కన పెడితే కులగణన అనేది కూడా, ఇది కూడా మంచిదే. సో ఈ 5 డిమాండ్లలో 3 లేదా 4 డిమాండ్లు సహేతుకమైనవే, ఖచ్చితంగా అమలు చేయాల్సినవే. 4వది ప్రభుత్వం పరిశీలించవచ్చు, న్యాయపరమైన సమీక్షకు వెళ్ళొచ్చు, అది కొంచెం లాంగ్ చర్చ, పెద్ద చర్చ. సో ఈ విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిది. అలా కాకుండా మేము వదిలేస్తాం, దీక్షలు చేసుకుంటే చేసుకొని అంటే ఖచ్చితంగా ఈ పాయింట్లు, ఈ డిమాండ్లన్నీ బీసీలకు నెమ్మదిగా కనెక్ట్ అవుతున్నాయి. బీసీ వర్గాలు ఇప్పటి వరకు రోడ్డు ఎక్కలేదు, బీసీ వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎవరు గొంతెత్తలేదు, బీసీ వర్గాల నుంచి ఇప్పటి వరకు మొండిగా ఫైట్ చేయలేదు. ఫస్ట్ టైం రామచంద్ర యాదవ్ గారు కూర్చున్నారు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అది నెమ్మదిగా బీసీ వర్గాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్న ఆమరణ దీక్ష వ్యవహారం అండ్ ఆయనకు సంబంధించిన వ్యవహారం బీసీల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బీసీల్లో ఒక కదలకు వస్తుంది, ఒక ఆలోచన పుడుతుంది. అది బీసీవై పార్టీకి బలం కావచ్చు, కూటమి ప్రభుత్వానికి అండ్ టీడీపీకి నష్టం కూడా కావచ్చు. సో అంతవరకు వెళ్ళకూడదు అంటే ప్రభుత్వం వయో మీడియాగా వెళ్ళిపోవడం మంచిది. సానుకూలంగా స్పందించాలి, లేదంటే పూర్తి అంటే ఇక్కడ వ్యతిరేకించాల్సిన అంశాలైతే ఏమీ లేవు, ఇంత మొండిగా ఉండాల్సిన అంశాలైతే ఏమీ లేవు. సో ఆయన నిరాహార దీక్షకు 11వ తేదీన కూర్చున్నారు. 11వ తేదీన కూర్చున్నారని ఒకరోజు ముందు 10వ తేదీన చంద్రబాబు నాయుడు గారు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులకు అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళతో ఒక పావు గంట 10 నిమిషాలు మాట్లాడి ఏదో బీసీల కోసం ఉద్ధరిస్తున్నట్టు చెప్పారు. 11వ తేదీని ఈయన దీక్ష కూర్చుంటున్నప్పుడు ఈయన కూడా పిలవచ్చుగా. ఇప్పుడు మీరు 5 డిమాండ్ల మీద చర్చించవచ్చుగా. లేదా ప్రభుత్వం తరపున ఇప్పుడు ఎవరు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఆయన దీక్ష చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరపున ప్రతినిధులను పంపించారు. సో ఎంత కాపు సామాజిక వర్గం, కాపు, తెలగ, బలిజ మొత్తం కలిపి అరౌండ్ ఒక 20% ఉండొచ్చు. కానీ ఇప్పుడు బీసీ వర్గాలు మోర్ దాన్ 52 to 55% ఉన్నారు. సో వాళ్ళల్లో సంఘటితమైతే, వాళ్ళల్లో ఐక్యత వస్తే, వాళ్ళల్లో ఆ సెంటిమెంట్స్ వస్తే, వాళ్ళల్లో ఆ ఎమోషన్స్ వస్తే మాత్రం ప్రభుత్వం ఆపలేదు. అప్పుడు ప్రభుత్వం ఎంతమంది ప్రతినిధులను పంపినా సరే
యూజ్ ఉండదు. సో అందుకే ఈ డిమాండ్లన్నీ కూడా సహేతుకమైనవి కాబట్టి ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించుకొని వీటి విషయంలో సానుకూలంగా స్పందిస్తే ఒకవైపు అది ప్రభుత్వానికి మంచిదే, అండ్ అక్కడ ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడు కాబట్టి అటువైపు నుంచి కూడా ఒక సమన్యాయం జరిగినట్టు ఉంటుంది రెండు వైపులా కూడా. సో ఇందులో ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. మరి నియంతృత్వ పోకడలో ఉండి మేము ఎవరికి తలంచం, ఎవరో ఆమరణ నిరాహార దీక్ష ఇస్తే మాకేంటి నష్టం అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా బీసీలు ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఆలోచించడం మొదలు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆటలు సాగవు. థ్యాంక్ యూ.